హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో అండ్ స్టాక్ స్టోరీస్. ఈరోజు మనం క్రిప్టో బిగినర్ కోర్స్లో ఎపిసోడ్ 5 స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఎపిసోడ్ 5లో కాయిన్ వర్సెస్ టోకెన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ రెండిటికి ఉన్న డిఫరెన్సెస్ కూడా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం తెలుసుకునేవి కాయిన్ అంటే ఏమిటి, టోకెన్ అంటే ఏంటి, రెండింటి మధ్య తేడా ఏమిటి, ఎగ్జాంపుల్స్ ఏది ఎప్పుడు ఉపయోగిస్తారు అనే విషయాలని తెలుసుకుందాం. కాయిన్ అంటే ఏమిటి? సొంత బ్లాక్ చైన్ ఉన్నదాన్ని కాయిన్ అని అంటారు. నెట్వర్క్ నేటివ్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ కోసం ఉపయోగిస్తారు. వాటిలో బిట్ కాయిన్ అనేది కాయిన్, ఇథీరియం కూడా కాయిన్, సొలానా కాయిన్, బిఎన్బి కూడా కాయిన్, సుయి కూడా కాయిన్. ఇవన్నిటికి కూడా ఓన్గా బ్లాక్ చైన్ ఉంది. ఈ బ్లాక్ చైన్స్ మీద మిగతా ప్రాజెక్ట్స్, కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తే ఈ బ్లాక్ చైన్స్ మీద రన్ చేస్తారు. ఇప్పుడు కాయిన్ అనేది ఎలా పనిచేస్తుంది తెలుసుకుందాం. ఫస్ట్ ఒక యూజర్ దగ్గర నుండి వ్యాలెట్ నుండి బ్లాక్ చైన్ నుండి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేస్తుంది. దీన్నే కాయిన్ అని అంటారు. కాయిన్ ఎగ్జాంపుల్స్ చూడండి: బిట్ కాయిన్, ఇథీరియం, సొలానా, బిఎన్బి, సూయి. ఇవన్నీ కూడా ఓన్ బ్లాక్ చైన్స్ ఉన్న వాటిని కాయిన్స్ అని అంటారు. టోకెన్ అంటే ఏంటి? టోకెన్ అనేది ఇతర బ్లాక్ చైన్ మీద పనిచేసే డిజిటల్ అసెట్స్. అంటే చూడండి, ఇక్కడ బిట్ కాయిన్ అనేది కాయిన్, దీనికి ఓన్ బ్లాక్ చైన్ ఉంటుంది. ఇథీరియం అనేది ఒక కాయిన్, దీనికి కూడా ఒక ఓన్ బ్లాక్ చైన్ ఉంటుంది. ఈ బ్లాక్ చైన్స్ మీద డిపెండ్ అయ్యి మిగతా టోకెన్స్ అనేవి పనిచేస్తాయి. ఇప్పుడు ఇది యూఎస్డిటీ ఉంది. యూఎస్డిటీ అనేది ఇక్కడ ఉన్న అన్ని బ్లాక్ చైన్స్ మీద, కాయిన్స్ మీద ఈ బ్లాక్ చైన్స్ యూజ్ చేసుకొని యూఎస్డిటీ పనిచేస్తుంది. అలాగే యూనిస్వాప్, లింక్, ఆవే ఇవన్నీ కూడా టోకెన్స్. ఈ టోకెన్స్ అన్నీ కూడా వీటికంటూ ఓన్ బ్లాక్ చైన్స్ ఏమి ఉండవు. ఇవన్నీ కూడా వేరే బ్లాక్ చైన్ల మీద డిపెండ్ అయ్యి ఈ టోకెన్స్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు టోకెన్ ఎగ్జాంపుల్స్ యూఎస్డిటీ, యూఎస్డిసి, యూని, లింక్, ఆవే. ఇలాగే చాలా టోకెన్స్ వేరే వేరే బ్లాక్ చైన్స్ మీద పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ టోకెన్ వర్సెస్ చూడండి, కాయిన్ వర్సెస్ టోకెన్. కాయిన్ అనేది ఓన్ బ్లాక్ చైన్, టోకెన్ అనేది ఎగ్జిస్టింగ్ బ్లాక్ చైన్ మీద పనిచేసిందాన్ని టోకెన్ అని అంటారు. సులభమైన ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. బ్లాక్ చైన్ అంటే ఒక నగరం. చూడండి, బ్లాక్ చైన్ అనేది ఒక సిటీ మాట. ఈ సిటీ నుండి మనకి చూడండి, ఇక్కడ కాయిన్ ప్లస్ టోకెన్. ఈ ఒక నగరం నుండి కాయిన్, టోకెన్ ఇవి రెండు కూడా ఉంటాయి. నెక్స్ట్, టోకెన్స్ అసలు ఎందుకు తయారు చేస్తారో తెలుసుకుందాం. స్టేబుల్ కాయిన్స్ కోసం, గేమింగ్ కోసం, ఎన్ఎఫ్టీస్ కోసం, డెఫీ, గవర్నెన్స్, రివార్డ్స్ వీటి గురించి టోకెన్స్ని తయారు చేస్తారు. పాపులర్ టోకెన్ స్టాండర్డ్స్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇథీరియం అనే బ్లాక్ చైన్ మీద ఈఆర్సి అనేది ఉంటుంది. ఈఆర్సి నెట్వర్క్. బిఎన్బి చైన్ మీద BEP20 నెట్వర్క్ పనిచేస్తుంది. సొలానా మీద SPL టోకెన్స్. ఇలాగా ఒక్కొక్క బ్లాక్ చైన్ మీద ఒక్కొక్క కాయిన్ అనేది నెట్వర్క్ మీద బ్లాక్ చైన్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. కాయిన్స్ తాలూకా అడ్వాంటేజెస్ చూద్దాం. చూడండి, అధిక భద్రత అంటే స్ట్రాంగ్ సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ ఫీజు, స్టేకింగ్. కొన్ని కాయిన్స్లో స్టేకింగ్ కూడా స్టేకింగ్ కూడా చేస్తారు. టోకెన్ తాలూకా అడ్వాంటేజెస్ చూద్దాం. ఈజీ క్రియేషన్, టోకెన్ అనేది ఈజీగా క్రియేట్ చేస్తారు. తక్కువ ఖర్చుతో ఫాస్ట్ డెవలప్మెంట్ అండ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ కోసం టోకెన్ యూజ్ అవుతుంది. ఇక్కడ సమ్మరీ చూద్దాం. చూడండి, కాయిన్ అనేది ఓన్ బ్లాక్ చైన్, నెట్వర్క్ కరెన్సీ, ట్రాన్సాక్షన్స్, స్టేకింగ్. టోకెన్ ఎగ్జిస్టింగ్ బ్లాక్ చైన్, డిజిటల్ అసెట్, వేరియస్ యూజర్స్, స్మార్ట్ కాంట్రాక్ట్స్.
నెక్స్ట్ ఎపిసోడ్లో 6th ఎపిసోడ్లో క్రిప్టో వ్యాలెట్ అంటే ఏమిటి, హాట్ వ్యాలెట్, కోల్డ్ వ్యాలెట్, సీడ్ ఫ్రేస్, వీటి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ వీడియోలు మనకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రిప్టో అండ్ స్టాక్ స్టోరీస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఇదే కంటెంట్ కోసం ఈ సబ్జెక్ట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్కు కూడా ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.